ಬಲ್ಲಾರಾಧನೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ ನಾವು. ಬಲ್ಲಾರಾಧನೆ ಅಂದರೆ ಏನು ಅಂತ ನಮಗೆ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ, ಕೆಲವರು ಮಾತ್ರ ಗೊತ್ತು. ಒಂದು ಸ್ವಲ್ಪ 2 ನಿಮಿಷದಿಂದ 5 ನಿಮಿಷದಲ್ಲಿ ನಾನು ವಾಕ್ಯ ನಿಮ್ಗೆ ತಿಳಿಸಿ ನಾನು ಮುಂದೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ. 6ನೇ ಅಧ್ಯಾಯ 53ನೇ ವಚನ, ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ. కావున యేసు ఇట్లనెను, నేను మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితే గాని. నిలబడు అమ్మాయి నిలబడు. ఆగు, నిలబడు అంటే ఆగు, మళ్ళీ నిలబడు కాదు కదా. ఇప్పుడు అయ్యగారు మనకి ప్రసంగం చేశారు కదా, అలాగా యేసు స్వామి వెళ్ళి ఒక చోట్లో ప్రసంగం చేస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ మాట చెప్పినప్పుడు యూదులు వారికి సంశయం కలిగింది. ఏంటి అయినా మాంసం తినమంటున్నాడు, రక్తం తాగమంటున్నాడు. మన ఎవరికైనా కానీ మాంసం తిను రక్తం తాగేట ఎట్టుంటుంది ఒక మాట అనిపిస్తుంది. ఆ ప్రజలు కూడా సంశయపడి ఈయన్నే మరి తిట్టుకోసాగారు, గుణగసాగారు, ఏదేదో వాళ్ళు ఈయన గురించి. రక్తం తినమంటాడు, రక్తం తాగమంటాడు, మాంసం తినమంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా తెలుసుకోండి, మనము ఈ యొక్క కార్యక్రమాన్ని బల్ల ఆరాధన అంటాము. ఏమంటాము? బల్ల ఆరాధన అంటే బల్ల పైన ఉంచినటువంటి పదార్థములు, అందును బట్టి బల్ల ఆరాధన దీన్ని పిలుస్తారు. కొంతమంది ప్రభు రాత్రి భోజనము అంటారు. అంటే రేపు యేసు స్వామిని పట్టుకుపోతారు. ఈరోజు రాత్రి శిష్యులతో కూడి ఆయన ఒక పంక్తి భోజనం చేస్తున్నారు. అందుని బట్టి ప్రభురాత్రి భోజనం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు వాక్యంలో మనము 6వ అధ్యాయం 53 నుంచి ఇప్పుడు ఏం చదువుకున్నాము? నా మాంసము తినే నా రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. చూడండి వాక్యం ఎలాగుంది, నెగిటివ్ బై నెగిటివ్. మరి మీరు బాగా తెలుసుకోండి, రొట్టె అంటే ఏంటి? రొట్టె అంటే యేసుక్రీస్తు వారి శరీరము, సాదృశ్యము. ఏమంటారు దీన్ని? సాదృశ్యం అంటే 3 మాటలు, ఒక్క అర్థానికి 3 మాటలు. ఏమి? దేహము, శరీరము, మాంసం. 3 ఒకటే కదా. దేహము శరీరంలో ఉంది, శరీరంలో మాంసం ఉంది. మాంసము శరీరము దేహము ఉంటే అర్థం ఇస్తుంది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే మాంసం తినమని చెప్తున్నాడు. వాళ్ళు లోకరీతిలో అర్థం చేసుకుంటున్నారు వాడు, ఆ ప్రజలు అక్కడ ఉన్నవారు లోకరీతిలో. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? పరలోక రీతిలో, ఆత్మీయ రీతిలో చెప్తున్నారు యేసు ప్రభు వారు. మాంసం అనగా మనం తెచ్చినటువంటి ఈ రొట్టె, శరీరం, దేహం. తర్వాత రక్తము. రక్తముకు 3 పేర్లండి. రక్తంకి 3 పేర్లు. రక్తము, ప్రాణము, జీవము. రక్తంకి ఎన్ని పేర్లు? 3 పేర్లు. చెప్పండి. రక్తము, ప్రాణము, జీవము ఒకటే. ఇప్పుడు ఈ రక్తం అంటే ఏమి? రక్తం అంటే ద్రాక్షారసము. మనం ప్రతిసారి రక్తం తాగడానికి అవుతుందా? లేదు. ఆయన ఆత్మీయ రీతిలో చెప్పిన ప్రకారము మనం రొట్టె తింటున్నామంటే ఆయన శరీరాన్ని మనం తింటున్నాం. ఆయన చెప్పినట్టు రక్తం త్రాగుతున్నామంటే ద్రాక్ష రసం త్రాగుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రొట్టె తినడం అంటే ఏంటి? యేసు ప్రభు వారి మాంసము తినడము. రొట్టె తినడం అంటే ఏంటి? రక్తం త్రాగడం అంటే ఏంటి? పోనీ ద్రాక్షరసం అంటే ఏంటి? యేసు ప్రభు వారి విశుద్ధ రక్తము.
చెప్పాలా? యేసు ప్రభు వారి యేసు ప్రభు చెప్పినట్లే మనం మాంసం తింటున్నాం, రక్తం త్రాగుతున్నాం కదా. మరి అది తింటే ఏం జరుగుతుంది చెప్పండి ముందుకి? వారికి జీవం ఉంటుందట. ముందు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఏమా నిత్య జీవం గలవారు. చెప్పాలి కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మాంసము, యేసు ప్రభు యొక్క రక్తము తిని త్రాగేవానికి ఏం దొరుకుతుందట? నిత్య జీవము. వాక్యంలో ముందుకు మనం వెళ్ళి చూస్తే ఆ ప్రజలు ఇశ్రాయేలీయులు ఆకాశం నుండి కురిపించినటువంటి మన్నాను తినిరి, కానీ వారు చనిపోయేది. మన్నా ఆహారం తిన్నారు వాళ్ళు, ఆహారం తిని వాళ్ళు చనిపోయేది వాళ్ళు. కానీ యేసు ప్రభు యొక్క ఈ మాంసము ద్రాక్షరసం తిన్న వారికి ఏం కలుగుతుందట? చెప్పాలి అందరూ. ఏం కలుగుతుంది? నిత్య జీవము. నిత్య జీవము. నీకు నిత్య జీవం కావాలా? కావాలి. అమ్మ ఆత్మీయ తల్లి పుష్పలకమ్మ మీకు ఎన్నోసార్లు చెప్తారు ఈ వాక్యం. నిత్య జీవము. నిత్య జీవం అంటే మనం బ్రతికిన కాలములో ప్రభువారు మన వద్ద ఉంటారు. ఒకవేళ మనం చనిపోతే మన ఆత్మ ప్రభు దగ్గర ఉంటుంది. అంటే నిత్యము మన ఆత్మ చనిపోదు, జీవిస్తూ ఉంటుంది. అదే నిత్య జీవం. అంటే మనం ప్రభు దగ్గర ఉంటాం. అంటే శరీరానికి 2 మరణాలు ఉన్నాయి, కానీ ఆత్మకి ఒకే మరణం ఉందా? లేదండి. శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం లేదు. ఈ ఆత్మను మనం కాపాడుకోవాలి. ప్రభువారు చెప్పిన ఆ యొక్క గూఢార్థాలు ఏమంటే, మనము నిత్య జీవం పొందుకుంటే మన ఆత్మ ఎల్లకాలము సదాకాలము, ఎల్లకాలము సదాకాలము ప్రభు దగ్గర ఉంటుంది. అటువంటి ధన్యత నీకు, నాకు, మనకు, ఈ లోకంలో ఉన్నట్టు మానవాళికి నిత్య జీవం కావాలంటే. అందుకొరకే నిత్య జీవం కొరకే యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. ఆయన మనకి ఆ నిత్య జీవపు మార్గం చూపెట్టి ఆయన తను తాను సమర్పించుకుని సిలువలో మరణించారు. ఆయన మరణం ఎవరైనా ఇస్తారా? ఆయన దేవుడు కదా, ఆయన సమర్పించుకున్నాడు. కాబట్టి ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో ఈ రొట్టె తిని, అంటే ఈ మాంసము తిని, ఈ ద్రాక్షరసము తాగి, అంటే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తాన్ని త్రాగినట్లయితే వారికి లభించేది ఏంటండి? నిత్య జీవం. చెప్పాలి అందరూ. నిత్య జీవము అంటే దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే, పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమము పాపము. ఆ పండు తినమన్నాడా తినవద్దన్నాడా? ఏదైనా చోట్ల వాళ్ళు ఏం చేశారు? తిన్నారంటే మీ ఆజ్ఞను అతిక్రమించారు వాళ్ళు, అవునా? మరి 1 కొరింథీ 11వ అధ్యాయంలో 23-24 వచనాలు ఏం రాయబడిందంటే, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే ఈ కార్యములు చేయుడి అని దేవుడు చెప్తున్నాడు. చేయుడి అన్నప్పుడు అది ఆజ్ఞ. బాప్తిస్మం పొందినవారు, దీక్షాస్నానం పొందినవారు ఆజ్ఞను తిరస్కరించకూడదు. అంటే ప్రతిసారి మీరు రొట్టె తిని ద్రాక్షరసం తాగాల. ఒకవేళ రొట్టె తినకుండా ద్రాక్షరసం తాగకుండా ఉన్నట్లయితే మీరు పాపానికి గురైపోతున్నారు, శాపానికి గురైపోతున్నారు, నాశనానికి గురి అయిపోతున్నారు. చాలా మంది రొట్టె ద్రాక్షరసం బల్లారాలంటే తాత్సారం చేసేస్తారు. రారు, ఇంకొక నెల చూసుకుందాంలే, ఇంకొకసారి చూసుకుందాంలే. అలా చేయకూడదు. తప్పకుండా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఈయనను తినుడి త్రాగుడి అని. అప్పుడు మీరు తినాలా త్రాగాలా లేదా? తినాలి కదా, తినాలి కదా, రొట్టె తినాలి కదా, యేసుక్రీస్తు వారి శరీరం తినాలి కదా, త్రాగాలి కదా, ద్రాక్షరసం తాగాలి కదా. యేసుక్రీస్తు వారి రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని మనము పానం చేయాలి. కాబట్టి మరి అందరూ లేచి నిలబడండి. ఎవరు బాప్తిజం తీసుకున్న వారందరూ లేచి నిలబడండి. లేచి నిలబడాలి బాప్తిజం తీసుకున్న వారంతా. అందరూ కళ్ళు మూసుకొని ఉండాలా, మిగతా వారు కూడా కళ్ళు మూసుకొని ఉండాలా. బాప్తిజం తీసుకున్న వారు మాత్రం లేచి నిలబడాలి, కళ్ళు మూసుకొని ఉండాలి, ప్రార్థనలో ఉండాలి.
ఈ యొక్క ప్రక్రియ, ఈ యొక్క కార్యక్రమం జరుగుతుండగా ఎవరు కళ్ళు తెరిచి చూడకూడదు, మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, దుఃఖంతో ఉండాలి. ఎలాగా? నా కాళ్ళు, నా చేతులు, నా కన్నులు, నా శరీరం పాపం చేసింది, శిక్ష నాకు రావాల్సింది. కానీ శిక్ష నుండి నిన్ను తప్పించాడు, నన్ను తప్పించాడు. మన శిక్ష ఆయన పైన వేసుకున్నాడు. మరి ఆయన్ను కాలితో తన్నారు, తొరడాలతో కొట్టారు, ఉమ్మారు, తిట్టారు, గుడ్డులు గుద్దారు, పంచ గాయాలతో ఆయన గాయపరిచారు. బల్యంతో ఆయన్ని గుచ్చి శరీరంలో చుక్క నీరు కూడా లేకున్నట్ట కారిపోయేలాగా ఆయన్ని గురి చేశారు, హింసించారు. ఆయన యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకోండి. ఇది మంచి సమయం, పశ్చాత్తాపడండి. ఒకవేళ ఈసారి వరకు ఎవరైనా తప్పులు, అపరాధములు, పాపములు చేసి ఉన్నట్టయితే ప్రభు సన్నిధిలో ఒకసారి క్షమాపణ కోరుకోండి, కన్నీటితో ఆయన కోరుకోండి, క్షమించమని అడగండి. ఆయన క్షమించే దేవుడు, ఎందుకనగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. నీ కొరకు, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు ఆయన. అటువంటి దేవాది దేవుడు, అటువంటి త్యాగమూర్తి మరి బలి అయిపోయినటువంటి ప్రక్రియను జ్ఞాపకం చేసుకోండి. తప్పులు మనుషుడు చేశాడు, అపరాధములు మనుషుడు చేశాడు, పాపములను చేశాడు. కాబట్టి శిక్ష మనుషునికి రావాల్సింది. ఆయన నిన్ను నన్ను తప్పించి మనకు నిత్య జీవాన్ని ఇచ్చి ఆయన నీ శిక్ష, నా శిక్ష, మన శిక్ష అంతటిని అతని పైన వేసుకుని శిలువలో మరణించాడు. జ్ఞాపకంలో పెట్టుకోండి, జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒకవేళ తప్పులు చేసిన వారే ఉన్నట్టయితే మరోసారి ఆయన సన్నిధిలో ఆయన క్షమించమని అడగండి. క్షమించే దేవుడు ఆయన, ఎందుకనగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రేమామయుడు, ప్రేమాస్వరూపుడు యేసయ్య వారు. ఎవరు కూడా మౌనం ఉండొద్దండి. కళ్ళు మూసుకొని ఆయన అడగండి. చిన్న తప్పైనా చేసి ఉంటారు, మీరు ఆలోచనలు తప్పు చేసి ఉంటారు, క్రియలో తప్పులు చేసి ఉంటారు. అందును బట్టి మరి సమయంలో ఒక మాట మనము, ఆయన వెనుకటి రోజు ఒక రొట్టెని తీసుకొని ఆకాశం తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అదే రీతిగా పాత్రను ఎత్తుకొని తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇది పానీయము చేయుడి, ఇది నీ కొరకే చిందించిన కొత్త నిబంధన అని అంటున్నాడు. నీవు, నేను, మనందరం ప్రభుతో, దేవునితో మనం అగ్రిమెంట్ చేసుకున్నామండి. ఏం అగ్రిమెంట్ అనగా మనం అందరం పరిశుద్ధులుగా ఉంటాము అని. పరిశుద్ధులుగా ఉంటామండి. ఈ యొక్క వేదన, ఆవేదన, రోదన, శోధన ఇవన్నీ కూడా కూడినటువంటి ప్రక్రియలో మీరందరూ కూడా ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకునేది. ఇంక ముందు ఆయనతో మీరు మరి భాష చేయండి. ప్రభువా, నిన్నటి రోజు నేను తప్పు చేశాను, మొన్నటి రోజు నేను తప్పు చేశాను, ఆయన నన్ను క్షమించు తండ్రి. ఇక రాబోయే రోజుల్లో ప్రభువా, నేను నీ కొరకు జీవిస్తాను, ఆయన పరిశుద్ధురాలిగా జీవిస్తాను, పరిశుద్ధునిగా జీవిస్తాను అని ఆయన ముందు మీరు ఒప్పుకోండి. తప్పుకోవద్దు, ఒప్పుకో. ఇశ్రాయేలు తమ పాపములను యెహోవా ముందు ఒప్పుకొని నేను రాయబడింది నెహెమీయా గ్రంథములో. అలాగూ నీవు, నేను, మనందరం కూడా ఒకవేళ తప్పిపోయి ఉన్నట్లయితే నీ మనస్సాక్షి పలుకుతూ ఉన్నది. మీరు దేవుని ముందు ఒప్పుకోండి మీ తప్పులను. అటువంటి వారై ఉన్నట్టయితే మీ పాపంలో దేవుడు క్షమించే దేవుడు. ఆయన క్షమిస్తున్నాడు, క్షమించి మేము ముందుకు నడిపిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలి భాగస్థులవుదాము. ఈ యొక్క శిలువ పాటను మరి పాడుతూ ఉండగా ఈ రొట్టె ద్రాక్షరసం మీకు ఇవ్వబడుతుంది. తీసుకొని ప్రార్థనతో దీన్ని మీరు పుచ్చుకోవాలి. ఎలాగనగా ఒక చిన్న ప్రార్థన. ప్రభు, ఆ సకిన మేఘపు శక్తిని యొక్క పదార్థముల మీద కుమ్మరించండి. పునరుత్థాన శక్తితో దీన్ని అభిషేకించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ రొట్టెను
నైనా మీ యొక్క మాంసముగా ఈ యొక్క ద్రాక్షారసమును మీ యొక్క పవిత్ర రక్తముగా మార్పాటు చేసి నైనా ప్రియ బిడ్డలు ఎవరైతే విశ్వాసంతో దీన్ని పుచ్చుకుంటున్నారో పానం చేస్తూ ఉన్నారో అదిలో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు స్వస్థత కార్యములు చేయండి. మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకు సహాయం చేయండి నైనా. మీకు స్తోత్రం నైనా. ఎత్తబడే సంఘములో నైనా వీరు ఎత్తబడినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. మీరు రాకడ కొరకు మీరందరూ సిద్ధులు ఉండకు సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. పాట పాడుతుండగా ఈ కార్యక్రమంలో మనం ముందు సాగిపోదామండి.